హలో అండి, అందరికీ నమస్కారం. ఈ నెల ఆగస్టు 19వ తేదీన ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇలాంటి అద్భుతమైన రోజు ఎప్పటికీ రాదని మన వేద పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఆగస్టు 19వ తేదీన చివరి శ్రావణ మంగళవారం వచ్చింది. ఈ శ్రావణ మంగళవారం నాడు ఏకాదశి కలిసి రావడం, అలాగే ఆరుద్ర నక్షత్రం ఏర్పడడం చాలా విశేషం. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అపారమైన సంపదలు కలిసి వచ్చి ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ నెల ఆగస్టు 19వ తేదీన చివరి శ్రావణ మంగళవారంతో ఏకాదశి ఏర్పడింది. ఆరుద్ర నక్షత్రం కూడా ఏర్పడబోతుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు జన్మజన్మల అదృష్టం కలిసి వచ్చి మీకు, మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి. శ్రావణ మంగళవారం అంటేనే మంగళ గౌరి వ్రతాన్ని చేసుకుంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇప్పటి వరకు మంగళ గౌరి వ్రతాన్ని చేసుకొని వారు ఈ చివరి శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరి వ్రతాన్ని చేసుకోండి. ఇక ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఏకాదశి పూజను ప్రారంభించే ముందు ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని, అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో కానీ మల్లె పూలతో కానీ నిండుగా అలంకరించుకోండి. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను గులాబీ పూలతో కానీ మల్లె పూలతో కానీ పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి స్వామివారిని తులసిమాలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయి. ఏకాదశి అంటేనే చాలా విశేషం. అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కాబట్టి ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి. బియ్యం పిండితో 2 ప్రమిదలను తయారు చేసి స్వామివారి ముందు వెలిగించండి. పిండి దీపాలు వెలిగించలేని వారు మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం, అలాగే వడపప్పును నివేదించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. అయితే దేవునికి సమర్పించే నైవేద్యం పక్కనే ఒక మంచినీళ్ళ గ్లాసును కూడా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఏ పూజ చేసినా సరే నైవేద్యంతో పాటుగా మంచినీళ్ళ గ్లాసును కూడా పెట్టుకోవాలి. ఇక గోవింద నామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించాలి. చివరిగా స్వామివారికి హారతి సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి తలపైన అక్షంతలు వేసుకొని మీ పూజను ముగించవచ్చు. అయితే విశేషంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిదే. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని చూసి ఉపవాసాన్ని విరమించవచ్చు. అదేవిధంగా ఈ శ్రావణ మంగళవారం నాడు అమ్మవారి పటం ముందు కూర్చొని లలిత సహస్రనామం పఠిస్తూ కుంకుమతో అర్చన చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం, అలాగే మీ భర్తకు అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి. అదేవిధంగా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ పూలను సమర్పించండి. అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలతో ప్రసాదిస్తుంది. అదేవిధంగా మీ ఇంటికి ఉన్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే ఈ ఏకాదశి నాడు కర్పూరం పైన 2 లవంగాలను పెట్టి మీ ఇల్లంతా ఆ కర్పూరం పొగను వేయండి. ఇలా
చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ భూమిపై తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఈ చివరి శ్రావణ మంగళవారం నాడు రాహుకాల సమయంలో రాహుకాల దీపాలను వెలిగిస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి దుర్గమ్మ ఆశీర్వాదంతో విపరీతమైన ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. రాహుకాల దీపం అంటే నిమ్మకాయల దీపం. నిమ్మకాయతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలని అంటారు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం. అమ్మవారి దేవాలయంలో మాత్రమే ఆ నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. అమ్మవారి దేవాలయాలలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించలేని వాళ్ళు మీ ఇంటి ముందున్న తులసి కోట రాహుకాల దీపాలను వెలిగించవచ్చు. చివరి శ్రావణ మంగళవారం, అందులోనూ ఏకాదశి తిథి నాడు రాహుకాల దీపాలను వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో తరతరాల తరగని ఐశ్వర్యంతో నిండిపోతుంది. కాబట్టి ఈ శ్రావణ మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ముందుగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించండి. విస్తారాకు పైన నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. కాబట్టి ఒక విస్తారాకును తీసుకొని ఈ విస్తారాకు పైన ముగ్గు వేసి పసుపుతో గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేసుకోండి. తర్వాత కొన్ని నిమ్మకాయలను తీసుకొని ఒక్కో నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 9 నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. ఈ విధంగా నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.